రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు అరాచక పర్వాన్ని సృష్టిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మెట్పల్లికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు కాంగ్రెస్ ఖాకీలు. పార్టీ కార్యాలయం గేట్లు మూసేసి దౌర్జన్యం చేస్తున్నారు. ప్రతిఘటిస్తున్న కార్యకర్తలపై జులూం ప్రదర్శిస్తున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి శ్రేణులను అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్ప మేడిపల్లి గ్రామాల ఫార్మా భూముల విషయంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి సవాల్ విసిరినటువంటి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ రోజు బహిరంగ చర్చకు రావాలని మంచిరెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు సభ నిర్వహించకుండా అడ్డుకుని టెంట్లను కుర్చీలను తొలగించినటువంటి కాంగ్రెస్ నాయకులు పోలీసుల పని కూడా వాళ్లే చేస్తూ అక్కడ భయానక వాతావరణం సృష్టించారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పారు. బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేపిస్తూ పోలీసులను పెట్టుకొని రాక్షసానందం పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల దుర్వినియోగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా దాన్ని అడ్డుకుంటున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేడిపల్లికి వచ్చి తీరాలంటూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈరోజు చెప్పుకొచ్చారు. గతంలో భువనగిరి ఎమ్మెల్యే మాజీ సామాల కిరణ్ తో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సవాల్ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలో ఇవాళ తాను సవాల్ స్వీకరించి వస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులను అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి తీయించడం, అక్కడ ఉన్నటువంటి టెంట్లను తీయించడంతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయించారు. ప్రస్తుతానికి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.